ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లడ్డూ వివాదంపై చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్పై అనుమానాలు ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. బాబు ఏది చెప్తే సిట్ అదే నివేదిక ఇస్తుందన్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని, చంద్రబాబు చెప్పినట్లే యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంటుందన్న కాటసానితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఈరోజు దర్యాప్తుకి సిట్ దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? సిట్ అనేది ఇంకా ఎవరు అధికారంలో ఉంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో సిట్ ఉంటుంది. అటువంటిది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే ప్రధానమంత్రికి లెటర్ రాసినారు. దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పు జరిగింటే మాకేం అభ్యంతరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎందుకు ధైర్యం లేదు? ప్రధానమంత్రికి ఇచ్చిన లెటర్ మీద జగన్మోహన్ రెడ్డి ఎట్ట లెటర్ ఇస్తాడు ఇవ్వడానికి? అంటే ఏం నువ్వు అంటే మీరు ఏం చెప్తే దాన్ని తల ఊకొట్టాలనా, లేకుంటే మీరు ఏదంటే అది మేము కరెక్ట్ అని చెప్పాలనా? క్వశ్చనే లేదు. ఇప్పుడు మీకు అంత ధైర్యం ఉంటే ఏదో అడాల్టేషన్ జరిగిందని మీరు అంటున్నారు. మీరు సిబిఐ అయితే ఎంక్వైరీ చేయండి. మీరు సిట్ వద్దు, సిబిఐతో అంతకంటే ఇంకా పవర్ఫుల్ కదా. ఈ దేశ ప్రధానమంత్రికే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసినారు. మీరు దీని మీద న్యాయ విచారణ జరిపి యాక్షన్ తీసుకోండి. లేదు సుప్రీంకోర్టు జడ్జితో జరపమని అడుగుతున్నారు. కానీ అది చేయండి. కానీ ఆ త్రిపాఠి ఆల్రెడీ మనం ఎలక్షన్ల ముందర అతని మీద మా వైఎస్ఆర్సీపీ పార్టీ అతని మీద అలిగేషన్ చేసి అటువంటి తీసుకొని వచ్చి సిట్లు వేసి ఏం న్యాయం జరుగుతుంది? న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా మొత్తం అంతా చంద్రబాబు నాయుడు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయినారు. కాబట్టి ప్రజలు నిలదీశారనే ఉద్దేశంతోనే దీన్ని ఎట్నో ఒకట డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో మేము బోర్డు మెంబర్గా ఉన్నాం. మేము ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఒక క్వాలిటీ ఏదైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి మొత్తం 3 అంచెలుగా దానికి ఖచ్చితంగా టెస్టింగ్ జరగాల్సిందే. ఆ 3 అంచెలు దాటిపోయిన తర్వాత కూడా 3 అంచెలు దాటకముందే చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నాడు, వాడినారు అని చెప్తున్నారు. అదే ఈవో వాడలేదు, ఎన్నికి పంపించిన అంటే ఎవరు మాట వినాలి? అంటే ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినారు. నిన్న ఆ యొక్క గుడిలో వెళ్ళి అక్కడ అంతా శుద్ధి చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే పంది కొవ్వు ఎక్కువగా ధరకు పలుకుతుంది, అటువంటి పంది కొవ్వును కలుపుతారా అనే దాని మీద చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ యాక్టరు, ఎట్లయినా డ్రామాలు ఆడవచ్చు. ఇప్పుడు ఆయన చేయాల్సిన అవసరం లేదు. అధికారంలో వాళ్ళు ఉండరు. తప్పు జరిగిందా జరగలేదని తేల్చుకోవాల్సిందే వాళ్ళు. ఆ దేవుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కలిగి దేవుడు కాబట్టి ఖచ్చితంగా చేసేసాడు. చాలా ఎవరు తప్పు చేసినా ఆ తప్పు ఆ దేవుడు క్షమించే ప్రసక్తి లేనేలేదు. ఆ సిబిఐతో విచారణ చేస్తే నిజ నిజాలు బయటపడతాయి అంటూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలుపుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.